చాలా చలిగా ఉందిరా. ఆ అమ్మాయికి ఇంకెలా అర్థమయ్యేలా చెప్పాలరా? ఏంటోరా బాబు మీరు ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అలానే ఉన్నారు. రే, నీకు బాగాలేనప్పుడు తను నిన్ను ఎలా చూసుకుందిరా? ఏదో ఫార్మాలిటీగా చూసుకుందిలేరా. చూసుకున్నానంటే చూసుకున్నట్టు, అంత ప్రేమేం లేదు. అయినా నేను చేసుకుందే లేరా, ఏం చేస్తాం. మరి తను మీ అమ్మతో ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరూ బాగానే ఉంటారా. ఒక్కోసారి నన్ను పెళ్లి చేసుకుందా, మా అమ్మని పెళ్లి చేసుకుందా డౌట్ వస్తుంది. మామూలుగా అయితే ప్రతి ఇంట్లో అత్తకోడలికి అస్సలు పడదు, కానీ మీ ఇంట్లో అది చాలా రివర్స్లో ఉంది రోయ్. అవునరా. అయినా మా అమ్మతో తను చాలా బాగా మాట్లాడుతుందిరా. మా అమ్మ కూడా తను బాగా సపోర్ట్ చేస్తుంది తెలుసా. మీ అమ్మ అందరినీ మంచిగానే అర్థం చేసుకుంటుంది, అందరితోని బాగానే ఉంటుంది. ఆవిడో రకం. అయినా తను మా అమ్మతో ఉన్నట్టు కనీసం నాతో 10% కూడా ఉండదు. రే, నాకు తెలిసి నువ్వు కూడా ఏదో ఫార్మాలిటీగా మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నావేమో అని నాకు అనిపిస్తుందిరా. ఫార్మాలిటీయా? నేనా? అంత లేదురా. అయినా తన మీద ప్రేమతో తనకి కాల్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి తెలుసా. ఏం చేస్తున్నావు, తిన్నావా, ఉన్నావా అని. కనీసం ఒక్కరోజు కూడా కాల్స్కి మెసేజ్కి రెస్పాండ్ అయ్యేది కాదురా. ఫోన్ చేస్తే కట్ చేసేది. ఏమోరా, మరి ఆ అమ్మాయి నీ విషయంలో బాగా భయపడినట్టుంది. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక స్ట్రాంగ్ సిచ్యువేషన్ వచ్చి తను మారితే తప్ప, లేకపోతే తను అలాగే ఉంటుందిరా. ఆ సిచ్యువేషన్ ఏదో తొందరగా రావాలని కోరుకుంటున్నాను రా. హోప్ ఫర్ ద బెస్ట్. ఆ సిచ్యువేషన్ వచ్చే టైం కోసం వెయిట్ చేయాల్సిందే. తిన్నారా అత్తయ్య? ఒక్కసారి ఇలా రామ్మా. చెప్పండి అత్తయ్య. ఇలా వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి. ఏమైంది అత్తయ్య? మీకేమన్యాయం చేశామమ్మా? మమ్మల్ని ఎలా మోసం చేయాలనిపించింది? దేని గురించి అంటున్నారు అత్తయ్య? నాకేం అర్థం కావట్లేదు. కుజదోషం ఉన్నా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా అమ్మా? మా వాడికి పెళ్లి చేస్తే మంచిగా ఉంటాడనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు బతికుంటే చాలనిపిస్తుందమ్మా. అత్తయ్య, నా చేతుల్లో ఏం లేదు అత్తయ్య. మా పిన్ని ఎంత చెప్పినా వినలేదు. వాడికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందమ్మా. ఏంటి అత్తయ్య మీరు చెప్పేది? అవునమ్మా, వాడు 2 వారాల నుంచి మంచాన పడి ఉన్నాడు. నీతో చెప్పొద్దని మాట కూడా తీసుకున్నాడు. అత్తయ్య, ఇలా అవుతుందని నాకు నిజంగా తెలియదు అత్తయ్య. కుజదోషం వల్ల ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అనుకున్నానే గాని ఇలా ప్రాణాల మీదకి వస్తుందని నాకు తెలియదు అత్తయ్య. ఏదైనా జరగొచ్చమ్మా, ఎవరూ చెప్పలేం. నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు? వాడి కర్మ అలా ఉంది, ఎవరు మాత్రం ఏం చేయగలం? అత్తయ్య, మా పిన్ని నా నోరు కట్టేసింది అత్తయ్య. ఏం చేయలేని పరిస్థితి. ఈ విషయం తెలిసాక మీ పిన్నికి కూడా కాల్ చేశానమ్మా. నాకేం తెలియదని కాల్ కట్ చేస్తుంది. ఏడవద్దులేమ్మా, నీ మీద నాకేం కోపం లేదు. మీ వాళ్ళు అలా చేశారని కొంచెం బాధగా ఉంది అంతే. అత్తయ్య, నన్ను క్షమించండి. నిజంగా నాకు ఇలా అవుతుందని తెలియదు. పూజలు హోమాలు చేస్తే బాగుంటుంది అన్నారు. అలా అయినా చేస్తే వాడి జీవితం బాగుంటుందేమో చూడాలి. ఏమైంది? ఏం లేదులేరా. ఏదో జరిగింది, చెప్పమ్మా. అబ్బా, ఏం లేదులేరా, మామూలుగా మాట్లాడుకుంటున్నాం అంతే. కూర్చుని మాట్లాడితే ఎందుకు ఏడుస్తుంటాను? ఏదో జరిగింది, చెప్పు. అమ్మాయికి కుజదోషం ఉందని చెప్పకుండా పెళ్లి చేశారా. అయితే అందువల్లే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని పూజారి గారు చెప్తున్నారు. వాళ్ళ పిన్నికి కాల్ చేసి చెప్తేనేమో కాల్ కట్ చేస్తుంది. దాని గురించే మాట్లాడుతున్నాంరా. ఈ రోజుల్లో కూడా నువ్వేంటమ్మా జాతకాలు నమ్ముకుంటూ? అయినా నేను తాగడం వల్ల నా హెల్త్ పాడైంది, దానికి ఆ అమ్మాయినంటే తనేం చేస్తుంది?
నేనేం అనలేదురా, ఏదో బాధొచ్చి చెప్పుకుంటున్నానంతే. నువ్వేం చెప్పుకోకలే అమ్మా, నాకేం కాదులే, నువ్వు ఊరికనే ఉండు. పూజారితో మాట్లాడంలేరా, కొన్ని పూజలు హోమాలు చేస్తే సరిపోతుందని చెప్పారు. ఏంటో అమ్మా నువ్వు నీ చాదస్తం. సర్లే, నువ్విదేం పట్టించుకోకు, లోపలికెళ్ళు. ఏంటమ్మా నువ్వు? కొంచెం బండి పక్క కాపండి. ఒకసారి బండి ఆపుతారా? ఏమైంది మీతో మాట్లాడాలి. చెప్పు. ఎక్కడైనా కూర్చొని మాట్లాడదాం. సరే. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు, సైలెంట్గా ఉన్నావు? అదే ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. నేనంటే మీకు ఇష్టం ఉందా అండి? నీకేమనిపిస్తుంది? అర్థం కావట్లేదు. స్టార్టింగ్ నుంచి చాలా బాధ పెట్టారు, సడన్గా ప్రేమ చూపిస్తున్నారు. ఏం అర్థం కావట్లేదండి. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజమే చెప్పండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. సరే చెప్పండి. మన పెళ్ళైన 1 month తర్వాత నా ఎక్స్ కనిపించింది. చాలా హ్యాపీగా. నన్ను మోసం చేస్తానంత హ్యాపీగా ఉండడం తట్టుకోలేక తనకి బుద్ధి చెప్దామని తన ఇంటికి వెళ్ళా. ఏంటి, ఇంటికి వెళ్ళారా? నువ్వు వేరేలా అనుకోకు, నేనేం చేయలేదు. చెప్పండి ఏమైందో తర్వాత. వాళ్ళ ఫాదర్ అప్పులు చేసి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే తప్పక వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అంటే తనేమైనా అప్పులు తీర్చాడా? అవును. ఓ, తన క్యారెక్టర్ బ్యాడ్ చేసుకుని మరీ నాకు బ్రేకప్ చెప్పింది నా కోసం. ఇదంతా తెలుసుకున్న తర్వాత నాకు కోపం పోయింది. ఈ ప్రపంచంలో ఎవరు చెడ్డోళ్ళు కాదు, ఆ సిచ్యువేషన్స్ అలా మారుస్తాయని అర్థమైంది. అక్కడ కోపం తగ్గిపోయి నా మీద ప్రేమ పెరిగిందా? కోపం తగ్గినందుకు కాదు, తాను అనుభవించిన టార్చర్ తెలుసుకున్నాక అప్పుడు రియలైజ్ అయ్యాను. టార్చరా? అర్థం కాలేదు. వాళ్ళ హస్బెండ్ అనుమానించి టార్చర్ పెట్టేవాడని చెప్పి ఏడ్చింది. ఇలా ఉంటారా మనుషులు అని అనుకునే లోపే నేను కూడా అలాంటి వాడినే కదా అని గుర్తొచ్చింది. నీ విషయంలో కూడా నేను అలానే బిహేవ్ చేశా కదా. చాలా బాధేసింది. మామూలుగా అలా బిహేవ్ చేయను. ఈ మందు అలవాటు వల్ల కొంచెం ఎక్కువ చేశానేమోనని మందు మానేసా. నీకు దగ్గర అవుదామని చాలా ట్రై చేస్తున్నా, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకు ఇదంతా తెలియదు కదండి. ఇప్పుడు చెప్పు, నువ్వంటే నాకు ఇష్టం ఉందో లేదో అని చెప్పు. ఇష్టమే. అమ్మయ్యా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. నీకు ఇంకా క్లారిటీ కోసం చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీజ. ఐ లవ్ యూ అండి. లవ్ యూ టూ. ఏమైంది? ఏంటో అండి, మీ మీద ఇంప్రెషన్ అలా ఉండిపోయింది. అలా అంటే
అదే ఒక సాడిస్ట్ లాగా ఎప్పుడు కోపంగా మిమ్మల్ని చూస్తుంటేనే భయమేస్తుందండి. ఇప్పుడు కూడానా? మీరు ఎంత మారిపోయినా ఆ ఫీలింగ్ కొంచెం ఉంటుంది కదండి. ఆ భయం పోవాలంటే కొంచెం టైం పడుతుంది. అరే నన్ను నమ్ము శ్రీజ, నేను ఇంకలా బిహేవ్ చేయను, ప్రామిస్. ఇప్పటి వరకైతే కొంచెం యాక్సెప్ట్ చేయగలనండి. పూర్తిగా చేయాలంటే భయమేస్తుంది. పూర్తిగా మారాను శ్రీజ, నన్ను నమ్ము. ఇక జీవితంలో నేనేమనను, మాటిస్తున్నాను. మ్మ్.